నేను కోరుకుంటుంది ఏంటంటే భవిష్యత్తులో నిజమైన అభివృద్ధి భారతదేశానికి, ఇది ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు. ఉదాహరణకి నిన్న నేను వెళ్ళి మన మంత్రివర్గం అందరితో మీటింగ్ చేశాను. మీటింగ్ చేస్తే ఈరోజు వాళ్ళు చాలా గొప్పగా ఆర్భాటంగా 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి సచివాలయాలని చెప్పారు. పోయినసారి వెళ్ళి చూస్తే వాస్తవానికి 4 లక్షల లోపే. ఇంకా 50,000 భర్తీ ఉంది ఒక చోట, ఒక పార్ట్లో. ఇవన్నీ చూస్తే వాళ్ళకి ఏ సర్వీస్ రూల్స్ అప్లై కావు, ఉట్టి పన్యానికి ఉద్యోగాలు ఇచ్చేశారు. ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలో తెలియదు, ఎవరు వాళ్ళకి హెడ్డో తెలియదు. ఇంత అగమ్య గోచరంగా ఒక పద్ధతి పాడు లేకుండా విభజించేశారు, ఉద్యోగాలు ఇచ్చేశారు. వాళ్ళకి ఎలా ప్రమోషన్స్ వస్తాయి, ఒక డిజిటల్ అసిస్టెంట్కి ప్రమోషన్ ఎలా వస్తుంది, లేదంటే ఈ కూర్చున్న ఒక సర్వే అసిస్టెంట్కి ఎలా ప్రమోషన్ వస్తుంది, ఏమి లేవు, సర్వీస్ రూల్సే లేవు. అంటే అలాంటి మీరు కూర్చొని తలలు నిమిరి, అంటే మీరు నాతో సహా ప్రతి రాజకీయ నాయకుడిని కూడా మీరు శల్య పరీక్షలు పెట్టాలి. యువత శల్య పరీక్ష మీరు పెట్టాలి. ఎందుకంటే మీరు బాధ్యతగా ఉంటే తప్ప నాయకులందరికీ భయం రాదు, నాతో సహా.